నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు కళాశాలలో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖల ఉన్నతాధికారులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్అవుట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంకు అందించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో జరపాలని మంత్రి లోకేష్ సూచించారు. మంత్రులు, శాసనసభ్యుల వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే మెగా పేరెంట్ టీచర్ సమావేశాలకు హాజరు కావాలని అన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు ఆర్భాటాలకు తావియొద్దని స్పష్టం చేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూళ్లలో నిర్వహించే మెగా పీటీఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు తాను కూడా హాజరు కానున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు.